పెద్ది 2 సినిమా స్టోరీ అయితే లీక్ అయింది. పెద్ది 1 లో రైల్వే స్టేషన్ కోసం హీరో పోరాడితే 2 లో మాత్రం చెరువు గట్టు దగ్గర బస్ స్టాండ్ కోసం స్టోరీ లైన్ అంట. కానీ టాక్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ హీరోకి 21 మంది ఎదురు తిరగడం కానీ స్టోరీలోకి నన్ను పట్టుకెళ్ళిపోయింది సినిమా. అండ్ శివరాజ్ కుమార్ యాక్టింగ్ అయితే మాత్రం బ్రిలియంట్. అసలు శివరాజ్ కుమార్ ఎప్పుడు సినిమాలు చూడలేదు, అయినా కానీ అతని యాక్టింగ్ చాలా బాగా నచ్చింది సినిమాలో. అండ్ హీరో ఒకటే క్రికెట్ సీన్స్, క్రికెట్ షాట్స్ కూడా ఓవర్ గా అనిపించిన బాగున్నాయి. సో ఎలివేషన్ సీన్స్ బాగానే పండాయి. కాకపోతే ఎప్పుడైతే హీరోయిన్ ఎంట్రన్స్ అవుతుందో ఆట మారిపోద్దని ఎప్పుడైతే చెప్తాడో సినిమా స్టోరీ ఎలివేషన్స్ దాని యొక్క తీరే మారిపోతుంది సినిమా మొత్తం. అక్కడి నుంచి పూర్తిగా బాల్తో పడిపోయింది సినిమా. హీరో క్యారెక్టర్ ఎప్పుడు కూడా అవతల పాటు చెప్తే హీరో చేయకూడదు, హీరో సొంతంగా చేయాలి. సినిమాలో నువ్వు పెహల్వాన్ ఆడతావంటే, క్రికెట్ ఆడతావంటే, రేసింగ్ ఆడతావంటే ఎదుటివాడు చెప్తే హీరో మారిపోతాడు, హీరో చేసేస్తాడు. అప్పుడు హీరో క్యారెక్టర్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉండదు. సో స్ట్రాంగ్ లేదు. ఎక్కడైతే స్ట్రాంగ్ ఉందంటే గుర్తింపు కోసం అనే పాయింట్ బాగుంది. గుర్తింపు కోసం హీరో పోరాడడం, బట్ అది ముందుకు తీసుకెళ్లేదు. మళ్ళీ ఇంకోసారి పుడతామా ఏంటి అనే ఫిలాసఫీ చాలా బాగుంది. అవి తప్పితే మిగతాదంతా రైటింగ్ పార్ట్ పూర్తిగా డల్. బుచ్చిబాబు హీరో పెద్ద హీరో అని చెప్పి తను ఎలివేషన్స్ రాసుకున్నాడు తెలీదు. చాలా సీన్లు చాలా ఫోర్స్ఫుల్ గా అనిపిస్తాయి. చాలా ఫోర్స్ఫుల్. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్ట్ వర్క్. లాస్ట్ లో టీ టైం ఉంటుంది కొండ దగ్గర. ఆ టీ టైం అయితే అసలు హైలైట్. అప్పటికప్పుడు ఆ టీ షాప్ వచ్చేస్తుంది అక్కడ. ఆ ఇల్లు చూపించడం కానీ ఆర్ట్ వర్క్ మొత్తం కూడా బెస్ట్. ఇదే పాయింట్ దంగల్తో కంపేర్ చేస్తే ఈ సినిమా ఇంకెక్కడో ఉంటుంది. అంటే ఎలివేషన్ కాదు, తక్కువ చేసి చూస్తే దంగల్లో ఒక్క స్పోర్ట్ ని ఎక్కువ తీసుకెళ్తాడు. ఇక్కడ స్పోర్ట్ మీద స్పోర్ట్ అలా ఆడుతున్న కొద్ది ఎమోషన్ ఎక్కడో దెబ్బ తినేసింది పూర్తిగా. పెద్ద సినిమాకి ఎంత హీరో ఎంత రైటింగ్ ఉంటది, అసలు రైటింగ్ ఏం లేదు. రాస్తే మహా అయితే 3 పేజీలు ఉంటుంది నాకు అడిగితే అంతే. పక్కన వాళ్ళ క్యారెక్టర్లు కూడా అలా చేంజ్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి కామెడీ పీసులు అనిపిస్తాయి. సో స్పాయిల్ చేయకూడదు కాబట్టి మిగతా విషయాలు చెప్పట్లేదు. కొన్ని రోజులు అయ్యాక స్పాయిల్ చేసే వీడియో వస్తుంది, అందులో క్లియర్ కట్ గా ఉంటది అసలు ఎందుకు బాగాలేదు ఎందుకు నచ్చలేదని. హీరోయిన్ క్యారెక్టర్ పూర్తిగా డౌన్, అసలు బాగాలేదని చెప్పారు అనేది కరెక్టే. బట్ సినిమా మొత్తం రైటింగ్ పార్ట్ తో కంపేర్ చేస్తే హీరోయిన్ అందలే చాలా ఎక్కువ ఉన్నాయి. దానికోసమే మిగతా వాళ్ళందరూ వెళ్ళొచ్చు. బట్ ఆ సీన్లు అన్ని తీస్తాడు అన్నాడు. బట్ అది ఏం లాజికల్ థింకింగ్ తెలియట్లేదు. బుచ్చిబాబు రైటింగ్ బాగాలేదు, కొంత అందలైనా బాగా చూపించాడు అనుకుంటే ఆ సీన్లు కూడా తీసేశాడు. అండ్ మ్యూజిక్ పాటలు అయితే ఎక్స్ట్రాడినరీ. ముందే ఫేమస్ అయిపోయి బీజిఎం సూపర్, కెమెరా వర్క్ బాగుంది. మొత్తం ఆర్ట్ వర్క్ అయితే దొల్ల. అంత సినిమాకి 250 కోట్లు బడ్జెట్ పెట్టారు, ఎక్కడ కనిపించలేదు నాకైతే. హీరో క్యారెక్టర్ వేస్ట్ అవ్వ. హీరో క్యారెక్టర్ ఎక్కడ కనిపించట్లేదు. సో నీకేం తెలుసు అని మీరు చెప్పొచ్చు, బట్ అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సినిమాని స్పాయిల్ చేయాలి. స్పాయిల్ చేసే టైం ఇప్పుడు కాదు. సినిమా ఆల్రెడీ ఆడుతుంది కాబట్టి స్పాయిల్ చేయలేం. తర్వాత ఫుల్ వీడియో. పెద్ద హీరోకి రాసే సినిమా అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇది కాదు. ఎవరికి అడిగినా బాగుంది అంటారు కానీ మనస్ఫూర్తిగా రంగస్థలం స్టైల్లో, పుష్ప స్టైల్లో సూపర్ అయితే మాత్రం చెప్పరు. రైటింగ్ పార్ట్ రంగస్థలం కంపేర్ చేయాలంటే రైటింగ్ పార్ట్ బ్రిలియంట్. సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటే, ప్రతి క్యారెక్టర్ సినిమాని ముందుకు తీసుకెళ్తే, ఎమోషన్ ముందుకు తీసుకెళ్తే ఆ సినిమా పండింది నా అర్థం. కానీ పెద్ద సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్ ఈస్ డౌన్. అసలు పూర్తిగా రంగస్థలం తప్పితే ఇదే బెస్ట్ క్యారెక్టర్ అంట జగత్ బాబుకి. జెండా ఒప్పడం తప్పితే క్యారెక్టర్ ఏమీ లేదు. అసలు క్యారెక్టర్ ముందుకెళ్ళిందంటే దాని అర్థం ఏంటి, అది ఎంతో కొంత ఇంపాక్ట్ చేయాలి. ఎక్కడ ఇంపాక్ట్ చేయలేదు. సో నేను ఈ సినిమాకి ఇచ్చే రాడ్ మీటర్ అక్షరాల 10కి 9 మీటర్లు డైరెక్టర్ దించాడు. ఈ మనోభావాలు దెబ్బతిన్నా కానీ నేనేం చేయలేను. సో డైరెక్టర్ సంతకు పోయాడా లేదా మన రివ్యూస్ లో వస్తుంది స్పెషల్ గా. మన బుచ్చిబాబు డైరెక్టర్ సంతకు పోయి తక్కువ రేటుతో ఎక్కువ కూరగాయలు కొన్నాడు, బట్ అవన్నీ పుచ్చిపోయి